వాట్ ఈస్ యువర్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్? సో ప్రతిరోజు చాలా మంది డిఎమ్స్ కామెంట్స్ ఇదే వస్తుంది. సో వెల్కమ్ బ్యాక్ టు డే 52 ఆఫ్ డైలీ వ్లాగింగ్. సో నేను వీక్లీ ట్వైస్ డెర్మా రోలర్ వాడతాను. డైలీ ట్వైస్ మార్నింగ్ ఈవినింగ్ మినాక్సిడిల్ 5% సొల్యూషన్ డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు నాకు ఇది. సో యూజువల్గా చాలా మంది వాడతారు హెయిర్కి ఇది. దీనివల్ల ఒక 4 months నుంచి లిటిల్ బిట్ చేంజ్ అయితే కనపడింది. అసలు కనపడలేదని అయితే చెప్పను. అండ్ ఫేస్కి వచ్చేసి ఆర్డినరీది నియాసనమైడ్ది 10% సీరం ఉంటుంది. మనకి ఇండియాలో అయితే సేమ్ ఇదే మినిమలిస్ట్ది ఉంటుంది. సో మొత్తం రెండు సేమే అనమాట. మోస్ట్లీ కాంపోజిషన్ ఒక అరౌండ్ $6 పడుతుంది. ఇండియాలో అయితే 500-600 ఉంటుంది. మంచిగా మార్నింగ్ ఈవినింగ్ ఒక 3 చుక్కలు వేసుకొని ఫేస్కి మసాజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంకా యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ వాడతా బేర్ అనాటమీది. అండ్ ఆల్సో ఫేస్ వాష్కి సెటాఫిల్ వాడతాను. మోస్ట్లీ నా స్కిన్ అండ్ హెయిర్ కేర్ అంతే. అండ్ బ్యాగ్లో మహా అయితే ఒక లిప్ బామ్ ఉంటుంది. ఈ లింక్స్ అన్ని మంచిగా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్లో వేసి లింక్ ఇన్ బయోలో వేసాను. ఎంజాయ్, పండగ చేసుకోండి. సరే, ఇంక ఇదంతా అయిపోయాక 8కి ఆఫీస్కి బయలుదేరి గ్యాస్ అయిపోతే గ్యాస్ కొట్టించుకొని ఆఫీస్కి వెళ్ళా. దారిలోనే తేడా కొట్టింది. లైట్గా తలనొప్పి పుట్టింది అండ్ నిద్ర వస్తుంది. మండే వాళ్ళు అలా ఉందో లేదో అర్థం కాలేదు కానీ మధ్యాహ్నం 1-2కి అయితే తల పగిలిపోయింది. ఇంకా రిటర్న్లో చిన్న ప్యాకేజ్ పిక్ చేసుకోవాలంటే అది చేసుకొని ఇంటికి వచ్చేసి తల మీద ఎవడో వెనకాల సుత్తి పెట్టి కొడుతున్నట్టే ఉంది. మంచిగా 7 దాకా అలారం పెట్టుకొని పడుకుందామని పడుకున్నా. ఒక గంట సేపు బెడ్ మీద దొల్లా. ఇంకా అలారంని మళ్ళీ 8కి మార్చి ప్రశాంతంగా 8కి లేచా. లైట్గా తగ్గింది, బట్ ఇంకా అంతే ఉంది. సో ఇంకా మంచిగా వాకింగ్ కంప్లీట్ వచ్చి పడుకుంటే రేపు పొద్దున్న లేకపోవచ్చు ఇంకెవడు గెలకడని చెప్పి మంచిగా బయటికి వెళ్ళి ఒక గంట సేపు స్లోగా వాకింగ్ చేసి ఒక 70 minutes ఇంటికి వచ్చి పడుకుంటున్నా. టాటా బాయ్.